ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. ప్రభుత్వంలో ఉన్నామన్న సోయి లేదు. పాలకులమన్న బాధ్యత అస్సలు లేదు. అడుగడుగునా నిర్లక్ష్యం, అడుగడుగునా అలసత్వం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనలో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. 6 రోజులైనా 8 మంది కార్మికుల జాడ కనిపించటం లేదు. దీంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి ఆయా కుటుంబాలు. క్షణక్షణం ఒక యుగంలా మారుతోంది. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పైన పటారం, లోన లొటారంలా ఉంది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వ్యవహారం. సర్కారు డిజాస్టర్ ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వ వైఫల్యమే కారణమైందా? ఎన్డీఎస్సీ ఆఫీసర్లు నిద్రపోతున్నారా అనే చర్చ జరుగుతోంది. చావు బతుకుల్లో 8 మంది కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. 6 రోజులైనా ఇప్పటికీ పురోగతి కనిపించటం లేదు. కార్మికుల కుటుంబాల్లో భయాందోళన నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి అసలు కారకులెవరు? ప్రభుత్వ వైఫల్యమే కారణమైందా? కాంట్రాక్టర్ లోపం వల్లే దుర్ఘటన జరిగిందా? కాంట్రాక్టర్లను సర్కారు పెద్దలు కాపాడుతున్నారా? టన్నెల్ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? టన్నెల్ ప్రమాదంపై ఎన్డీఎస్ఏ దర్యాప్తు ఏమైంది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నిద్రపోతోందా? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎడమవైపు టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. మరికొంతమంది భయంతో పరుగులు తీశారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 6 రోజులైనప్పటికీ అతీగతి లేదు. పనుల్లో ఎక్కడా పురోగతి కనిపించటం లేదు. రెస్క్యూ ఆపరేషన్ నడుస్తున్నా కూడా నిరాశే మిగులుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలు పోతూ ఉంటే ఎన్నికల ప్రచారమా? నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నారు అంటూ బీఆర్ఎస్ లీడర్లు విమర్శలు సంధిస్తున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై రేవంత్ రివ్యూ చేయకపోవడంపైన విపక్షాలు టార్గెట్ చేశాయి. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుకి ఏది భద్రత అంటూ ప్రశ్నిస్తున్నాయి. 15 నెలల రేవంత్ పాలనలో 4 ప్రాజెక్టులు కూలిపోయాయంటూ మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఎస్ఎల్బీసీ ఏజెన్సీల మధ్య సమన్వయ లోపం బట్టబయలైంది. అవినీతి సొమ్ము కోసం పాత యంత్రాలతో పనిచేయించారు అక్కడి అధికారులు. అలాగే జీఎస్ఐ ఇంజనీరింగ్ నిపుణులను సంప్రదించలేదంట. రేవంత్ ధనదాహం వల్లే ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.